అందరికీ నమస్తే. ఇప్పుడంతా హైడ్రా మీద నడుస్తుంది కదా వ్యవహారం అంతా. వీళ్ళిల్లు కొడతారు, వాళ్ళిల్లు కొడతారు. సామాన్యుల ఇళ్ళకు మాత్రం ఇప్పుడు రాకండి. ముందు రాజకీయ నాయకుల ఇల్లు మొత్తం కూలగొట్టేసేయండి. అన్ని పార్టీల వాళ్ళయి. ఫామ్ హౌజులు ఎందుకండి ఫామ్ హౌజులు? ఆ ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు ఇంకా ఇక్కడెక్కడ ఏమేమి నాలాల మీద కట్టినాయి అవి మొత్తం కూడా అవి మొత్తం కూలగొట్టేసేయండి. నేను ఒకటి అడుగుతున్నా, ఈ చెరువులు ఉన్నాయి. చెరువుల ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ దగ్గర ఆ చెరువు కబ్జా అయిందని వీళ్ళు కట్టిందని కూలగొట్టేసిండ్రు. దానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు ఆ నాలాలు ఎక్కడెక్కడో ఉంటాయి కదా ఈ చెరువులకు సంబంధించిన నాలాలు. ఆ నాలాల మీద కట్టినవి కూడా కూలగొట్టేసేయండి. నాలాల మీద కట్టినాయి. ఎందుకంటే నాలాలు పూడ్చుకోపోయినాక నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి, మళ్ళీ మురుగునీరే వస్తుంది, డ్రైనేజ్ వాటరే వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయండి. సరే, ఆ తర్వాత మాట్లాడదాం. ఇక చూస్తారు కదా ఇంద్రభవనం కనిపిస్తుందా? ఇక్కడ ఒక భవనం కనిపిస్తుంది, ఇక్కడ ఒక మ్యాప్ కనిపిస్తుంది, ఇక్కడ మంచి చెరువు కూడా కనిపిస్తుంది. ఇది ఎవరితో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎవరిది ఇది అంటే అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళది. ఎక్కడ ఇది? ఇక్కడనే మన చంద్రయానగూడ దగ్గర బండ్లగూడలో. ఇది ఏంటిది? ఈ బిల్డింగ్ ఏడుంది తెలుసా? ఇక్కడ ఉంది. అక్కడ కనిపిస్తున్న బిల్డింగు ఇక్కడ ఉంది. డైరెక్ట్ చెరువులైనా కట్టేసింది కదా, ఇంకేమైనా ఉందా? ఏమైనా వేరే కనిపిస్తుందా మనకి? ఎవరైనా గుట్టలు పుట్టలు కనిపిస్తున్నాయా? ఇగో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఉన్నాయి. డైరెక్ట్ చెరువులో కట్టేసిండ్రు. ఇంకా ముందర ఎంఐఎం కాలనీ అని కూడా ఉంది ఒకటి, ఎంఐఎం కాలనీ. ఎంఐఎం కాలనీ అంటే ఏం చేసిండ్రు? ఎంఐఎం పార్టీ వాళ్ళు మొత్తం అందరికి కబ్జాలు చేసుకోండి అని చెప్పి దానికి ఒక ఎంఐఎం కాలనీ పెట్టిండ్రు. ఎవరు రావద్దు, వస్తే చూసుకుందాం దేకిలేంగి అని. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ఇంత డైరెక్ట్గా కనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? హైడ్రా ఏం చేయాలి? డైరెక్ట్గా ఈ చెరువు మీద పడాలి, డైరెక్ట్గా బిల్డింగ్ మీదే పడాలి. ఇంకేమైనా డౌట్ ఉందా? దీనికి ఆల్రెడీ ప్రూఫ్ కూడా వచ్చేసింది. ఇది దొంగ బిల్డింగ్ అని ప్రూఫ్ కూడా వచ్చేసింది బయటికి. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడేసింది కదా. ఇక్కడనేమో మనకు శాటిలైట్ మ్యాప్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? చెరువు చూడండి ఎంత మంచిగా ఇట్లా ఉన్నది చెరువు. ఇట్లా ఉన్న చెరువు శాటిలైట్ మ్యాప్ ఇది. దీనిలో ఏమైంది? సడన్గా ఇది వచ్చేసింది. సడన్గా ఇక కట్టడాలు వచ్చేసినాయి. ఇగో ఫాతిమా ఓవైసీ మహిళా కళాశాల, ఇది ఎంఎం కాలనీ రోడ్. ఈ కాలనీలు మొత్తం కూడా ఎంఐఎం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసిన కాలనీలు. ఎంఐఎం పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తల కోసం క్రియేట్ చేసుకున్న కాలనీలు అవి. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కాలేజీకి రక్షణ. ఇప్పుడు ఈ కాలేజీ కాడికి పోవాలి, వాళ్ళందరూ వస్తారు చూడు. ఇప్పుడు రంగనాథ్ దమ్మేందో ఇక్కడ చూపాలి, రంగనాథ్ మజ్జిల్ పవర్ ఏందో ఇక్కడ చూపాలా. నిజంగా ఇక్కడనే చూపాలి. ఇక్కడ చూపినాక ఇంకా మిగతా మీరు అన్ని చూసుకోవచ్చు. మీ పార్టీ వాళ్ళే చూసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి కూలగొట్టవచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళే కూలగొట్టవచ్చు. తర్వాత ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు అవన్నీ అయిపోయిన తర్వాత సామాన్య జనాలు వస్తారు, అది వేరే విషయం. ఫస్ట్ మీరు ఇది కూలగొట్టరా? ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడంటే, నాకు బుల్లెట్లు దింపండి, నా గుండెలకు బుల్లెట్లు దింపండి, నన్ను కాల్చండి, కానీ ఈ కాలేజీ తెరుగు మాత్రం రావద్దు. దీనిలో 40,000 మందికి నేను ఉచితంగా స్టడీ చెప్తున్నా అంటున్నాడు. నేను ఉచితంగా చెప్తున్నాడు, ఏం చెప్తున్నా మనకు తెలియదు. ఉచితమని అంటున్నారు. మహిళా ఓవైసీ కళాశాల తక్కువ ఫీజులు తీసుకుంటుండేమో, ప్రైవేట్దే కదా, గవర్నమెంట్దే ఏం కాదు కదా. మరి 40,000 మందికి అంటే మరి 40,000 మందికి ఆయన ఫ్రీగా చెప్పినా కూడా కబ్జాలు చేసి కట్టి చదువులు చెప్పమని చెప్పిండు ఎవరన్నా? ఇప్పుడు ఆయనకి ఎగ్జామ్షన్ ఇవ్వాలనా? అక్బరుద్దీన్ ఓవైసీకి ఎగ్జామ్షన్ ఇవ్వాలనా? ఇక్కడ ప్రభుత్వం ఎగ్జామ్షన్ ఇవ్వాలనా? పెడతారు, ఏముంటుంది. ఇప్పుడు చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఇక్కడ హిమాయత్ సాగర్, తర్వాత ఉస్మాన్ సాగర్లా చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎడ్యుకేషనే చెప్తున్నారు. వాళ్ళంతా కూడా త్రిబుల్1 ఉల్లంఘించారు. వాళ్ళు చాలామంది బఫర్ జోన్లో ఉన్నారు. అక్కడ చాలా కాలేజీలు ఎఫ్టీఎల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఎగ్జిక్యూట్ చేసేస్తారా? వాళ్ళని కూడా వదిలేస్తారా? చాలామంది పేదలు చెరువుల పక్కన ఎవడో అమ్ముకొని పోతే, ఏ బిల్డరో కోట్లకు పడిగెత్తిన బిల్డర్ అమ్ముకుంటే సామాన్యులుగా ఉన్నారు, వాళ్ళని ఎగ్జిక్యూట్ చేస్తారా? ఇప్పుడు అందుకే చెప్తున్నా, ఇప్పుడు రంగనాథ్ గుండె ధైర్యం, రంగనాథ్ మజిల్ ఇక్కడ చూపాలి. ఇది ఎప్పుడు నేలమట్టం చేస్తారో డేట్ ప్రకటించండి. ఆల్రెడీ మీరు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. వాళ్ళు నోటీసులు ఇచ్చి ఉంటే మీరు ఇది ఎప్పుడు డెమాలిజ్ చేస్తున్నారు, ఎప్పుడు కూలగొడుతున్నారు? వాళ్ళు ఒకవేళ చదువుకునే వాళ్ళు ఉంటే అది అక్బరుద్దీన్, అసదుద్దీన్ వాళ్ళ బాధ్యత, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్లో కాలేజీ పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా నీకు ప్రూఫ్ లేదు, ఏమీ లేదు. ఇక్కడ చెరువు కనిపిస్తుంది, అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇంతకు మించి ఇక వేరే అవసరం ఉందేమన్నా? ఇంకా ఓల్డ్ సిటీలో మీరు అడుగు పెట్టాలి. ఇప్పుడు ఓల్డ్ సిటీలో అడుగు పెట్టాలి. ఇట్లాంటి బిల్డింగ్స్ అన్ని కూడా పడగొట్టేసేయాలి మీరు. అప్పుడు మీకు ఎన్ కన్వెన్షన్ పడగొడితే ఎంత మంచి పేరు వచ్చిందో రంగనాథ్ గారు, ఇది పడగొడితే కూడా అంతకన్నా మంచి పేరు వస్తుంది. కానీ ఇక్కడ రాజకీయాలు, ఇప్పుడు ఎంఐఎంలతో కొట్లాడితే ఏమవుతుందో అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటే వేస్ట్ అయిపోతుంది. ఎంఐఎంతో కొట్లాడితే మళ్ళీ ఓల్డ్ సిటీలో ఏమవుతుందో, ఓల్డ్ సిటీలో మనం కాలు పెట్టగలమా అని భయపడితే కాంగ్రెస్ వాళ్ళు
ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఎఫెక్ట్ అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. మీరు సింహం మీద కూర్చున్నారు, ఇప్పుడు పోతూనే ఉండాలి, దిగుతే సింహం తింటుంది, మీ ఇష్టం. మీరు ఇట్లాంటి చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి ఇంకా చాలా వస్తాయి. ఓవైసీ హాస్పిటల్ గ్రౌండ్కి పోతే నేను అటు చూపిస్తాను మీకు, ఓవైసీ హాస్పిటల్ ఏ చెరువులో ఉందో కూడా. ఇంకా అట్లా ఓల్డ్ సిటీలో చాలా ఉన్నాయి. ఓవైసీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళ బినామీలు వాళ్ళ కార్యకర్తలతో కబ్జాలు చేపించేసిండ్రు. నేను అది మీకు లైవ్లో చూపించేస్తాను డైరెక్ట్గా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కాలేజు, ఈ చెరువులో ఉన్న కాలేజీని కూలగొట్టే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి, రంగనాథ్కు ఉందా లేదా అనేది ఇక్కడ మనం బయటపడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.